వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక్కడ డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షన ఈ నెల 19న కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కృష్ణా గోదావరి జలాలు నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చర్చించనున్నారు. అయితే తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం చేసే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్టీ కార్యాచరణ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇక ముఖ్య నాయకులకి దిశానిర్దేశం చేయనున్నారు. మరోపక్క మరో ఉద్యమానికి తెరలేపే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, ఈ నెల 19వ తారీఖున తెలంగాణ భవన్లో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం 2 కూడా నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ హాజరవుతారు. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ కార్యవర్గం అంతా కూడా హాజరవుతారు. ముఖ్యంగా 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్కు కేసీఆర్ రాబోతున్నారు. మార్చి 11వ తారీఖున తెలంగాణ భవన్కు వచ్చారు. 9 నెలలు అవుతుంది. మళ్ళీ ఫామ్ హౌస్ నుంచే ఆయన పార్టీ కార్యకలాపాలు సాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పార్టీకి మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు 2500 గ్రామ పంచాయతీలు కూడా 2 విడతల్లో బీఆర్ఎస్ పార్టీ సాధించింది. ప్రస్తుతం ఇదే జోష్లో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది అన్నటువంటి సందేశాన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఇదే జోష్తో ప్రజా పోరాటాలు నిర్మించాలని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ నెల 19న కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కారు మీనావేశాలు లెక్కిస్తుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. ఇప్పటికే 90% పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తయినప్పుడు 10% పూర్తి చేస్తే అటు మహబూబ్నగర్ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు వస్తాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం లేదని చెప్పి కూడా భావిస్తూ ఉంది. అంతేకాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 91 టీఎంసీల నీటిని కేటాయిస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలు మాత్రమే పాలమూరు రంగారెడ్డి చాలంటూ కేంద్రానికి లేఖ రాయడం మాత్రం ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల నీటి హక్కులను హరించడమే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి కృష్ణా జలాల దోపిడీకి పాల్పడుతుందని కూడా గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తూ మొత్తం తెలంగాణ హక్కులను కూడా ఏపీ ప్రభుత్వం హరిస్తున్నా కూడా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదనేటువంటి విషయాన్ని కూడా గత కొంతకాలంగా చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా నీటి హక్కుల సాధన ధ్యేయంగా కూడా ప్రజా పోరాటాలు నిర్మించాలి, ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే 19వ తారీఖు సమావేశంలో పార్టీ సంబంధించిన నేతలకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. అసలు ఎలా పోరాటాలు చేయాలి, ఎక్కడెక్కడ చేయాలని దానిపైనే చెప్పబోతున్నారు. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ సమావేశాన్ని ఆ బహిరంగ సభకు కేసీఆర్ కూడా హాజరు కావాలనుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇదే క్రమంలో దీనికి సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు. ఖచ్చితంగా సాగునీటి హక్కుల కాపాడడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. ఖచ్చితంగా గతంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అంశాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా నిర్మించాం. ఖచ్చితంగా రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకైనా వెళ్తుంది అనేటువంటి సందేశాన్ని కూడా ఇచ్చేందుకు మరోసారి పోరాటాలు చేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్న క్రమంలోనే ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ అంశంపైన చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు 2 విడతలు వచ్చిన జోష్తో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా కేసీఆర్ దృష్టి పెట్టబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పటి నుంచో చేయాలనుకున్నది పెండింగ్లో పడుతూ వస్తుంది. కాబట్టి పార్టీ సభ్యత్వ నమోదును కూడా చేయాలి. ఆ తర్వాత పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసి పార్టీ ప్లీనరీని కూడా ఏప్రిల్లో నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సంస్థాగత నిర్మాణం అదేవిధంగా ఈ
వీటన్నిటిని చేసుకుని వచ్చేటువంటి ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ సంబంధించిన ఎన్నికల్లో కూడా ఇదే జోష్తో కూడా పార్టీ ముందుకెళ్తే ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ సమావేశాన్ని 19వ తారీఖు నిర్వహిస్తా ఉన్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.